ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జనసేన కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటంపైన కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తాము బలోపేతం అయ్యేందుకు ప్రస్తుత సమయమే సరైనదిగా బీజేపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ సమయంలోనే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఎన్నికల ముందు టీడీపీకి వ్యూహాలు, సూచనలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితులపైన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసం వన్ జన్పథ్కు పీకే వచ్చారు. అక్కడ దాదాపు గంటకు పైగా లోకేష్తో చర్చలు జరిపారు. ఏపీలో 2019 ఎన్నికల్లో పీకేకు చెందిన ఐపాక్ వైసీపీ తరపున పనిచేసింది. ఆ తర్వాత ఐపాక్ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. బీహార్లో జన్ సూరాజ్ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. కాగా 2024 ఎన్నికల సమయంలో పలు సందర్భాల్లో పీకే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో జగన్ ఓటమి ఖాయమని ముందుగానే పీకే చెప్పుకొచ్చారు. టీడీపీకి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీంతో కలిసి కొన్ని కీలక వ్యూహాలు, సూచనలు ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి అందించారు. ఇక ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాలపైన లోకేష్తో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదన చర్చకు వచ్చింది. దీంతో ఈ అంశంపైన ప్రశాంత్ కిషోర్తో లోకేష్ ప్రధానంగా చర్చ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యే అవకాశం, గ్రేటర్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్ ప్రభుత్వం బలం, బలహీనతలపైన ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వంపైన ప్రజల్లో ఉన్న అభిప్రాయం, కూటమి పార్టీల మధ్య సమన్వయం కొరవడిన అంశాలను ప్రశాంత్ కిషోర్ నివేదిక రూపంలో లోకేష్కు అందించినట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనపైన టీడీపీ నాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తోంది. పథకాల అమలు విషయంలో వస్తున్న ఫీడ్బ్యాక్తో వాటి అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇక పవన్, బీజేపీ రాజకీయ వ్యూహాలపైన టీడీపీ అలర్ట్ అవుతోంది. వారితో సఖ్యతగా ఉంటూనే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయాలను తీసుకుంటోంది. దీంతో ప్రధానంగా ఏపీలో కూటమి పాలనపైన ప్రజల్లో ఉన్న అంచనాలు, రాజకీయంగా మారుతున్న లెక్కల గురించి ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు, అలర్ట్స్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు పీకే సూచనల మేరకు రాజకీయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు అమలవుతాయనేది ఆసక్తికరంగా మారుతోంది.